వాలంటరీ ఈ నెల ఇవ్వలేదు. నెలకి చక్కగా ఇస్తుంది తీసుకొచ్చి ఇంటికొచ్చి. అబద్ధం ఆడుకోకూడదు నాన్న, నీ ఇస్తున్నావు తింటున్నావు తినలేదండి ఎట్టగా. అమ్మాయి వచ్చి నెలకి వచ్చి ఖచ్చితంగా నాకు ఇస్తుంది. నేను ఇంటికి రాకపోయినా సరే, ఒకవేళ ఇంటికి రాకపోయినా ఆమె దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. నేను తెల్లారులైతే దాని మీద ఆధారం బతకాలి. ఎవరు చూస్తలా, ఎవరు పట్టించుకోవట్లా. చెప్తున్నా కూరగాయలు అమ్ముకొని బతకాలి. నేను ఆ డబ్బులు పెట్టి రొటేషన్ చేసుకొని బతుకుతున్నా. జడ్జి కట్టుకోవాలి. ఎన్నో బాధలు ఉన్నాయి. అమ్మకు తెలుసు, ఆ మౌనికకి తెలుసు నా బాధ. 1500 కట్టాలయ్యా. 200 ఏమో ఇంటి కరెంటు బిల్లు కట్టాలి. ఒకడు ఒకళ్ళు నువ్వు చూస్తావు, నేను చూడొద్దా? అయితే ఏం పర్వాలా, భగవంతుడు ఇస్తాడు తింటాం. ఉంటే తింటాం, లేకపోతే పడుకుంటాం. ఇస్తే సంతోషపడతాం. ఇకపోతే ఏం చేస్తాం నాన్న? మేము డబ్బా ఇస్తామా కొడుక? చెప్పు. నేను అన్నమాట తప్ప, ఏమన్నా తప్పు మాట్లాడానా? అది ఎవరో ఏంటో మాకేం తెలుసు పెద్దవాళ్ళకి. ఆ అమ్మాయి ఎత్తుంది కదా తెచ్చి అనుకుంటున్నాం, అంతవరకే నాకు తెలుసు. ఎవరేం చేసుకుంటే మనకెందుకండి? చచ్చేదానికి నాకు ఇవన్నీ ఎందుకు? అమ్మ ఎత్తుంది తీసుకుంటున్నా ఏంటి, నెలకి ఎత్తుంది తీసుకొచ్చి నాకేం ఇవ్వకుండా లేదు. అది చెప్తున్నాను కదా నాన్న. అది ఏమ్మా బంగారం ఉన్నమాట చెప్పేసి అంతే.